బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సంబంధించి ద్వితీయంలో కుజగ్రహ సంచారం. ద్వితీయంలో కుజగ్రహ సంచారం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. 3, 6, 11 స్థానాలు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉంటాడు. ఇది తప్ప మిగిలిన సమయంలో అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. అలాగే మనకు కుజుడు అంత యోగ్యంగా లేనటువంటి సమయంలో ఏమవుతుంది అంటే భూ సంబంధిత క్రయ విక్రయ విషయాల్లో కానీ, భూమి అమ్మడం కొనడం విషయంలో కానీ తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాప్యం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దానివల్ల కాస్త ధన నష్టం కూడా ఎక్కువగా గోచరిస్తుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. దీనివలన ఏవైనా వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి పనులు చేసేటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా ఎక్కువగా కులవృత్తులు చేసేటువంటి వారికి యోగ్యమైనటువంటి కాలము. అలాగే మనకి నవమస్థానమునందు కేతుగ్రహ సంచారము 3, 6, 11 తప్ప ఎక్కడ కేతుగ్రహ సంచారం చేసినా అంత యోగ్యంగా ఉండదు. ఎక్కువ మర్చిపోయే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, ఏవైనా సరే ఫినాన్స్ రిలేటెడ్ విషయంలో కానీ, ఏవైనా అకౌంటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇక మనకి తృతీయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. చూసుకుంటే 14వ తారీఖు తర్వాత నుంచి మాత్రమే ఈ గ్రహ సంచారం అంతా ఇక్కడికి చేరుతుంది. అంతకు మునుపంతా కూడా కుజుడితో కలిసి ద్వితీయంలో ఉంటారు. అప్పటి వరకు అంతగా బుధుడు మాత్రమే యోగ్యంగా ఉంటారు. తర్వాతి కాలంలో బుధుడు యోగ్యంగా ఉండడు. 14వ తారీఖు వరకు కూడా నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారానికి సంబంధించి అనుసంధానమైన పనులు చేసే వాళ్ళకి యోగ్యంగా ఉంటుంది. తృతీయంలోకి వచ్చిన తర్వాతకి రాజకీయ నాయకులకి, అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వారికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చేసేటువంటి వారికి, టీమ్ లీడింగ్ పొజిషన్లో వెళ్ళే వారందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలము సూర్యుడిని అనుసంధానం చేసుకొని చెప్పడం జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా తృతీయంలో శుక్రుడు కూడా యోగిస్తాడు. ఆటోమేటికల్గా 3వ ఇంట రాహు కూడా లాభం చేకూరుస్తాడు. సో సినిమా రంగాలు, మీడియా, మాస్ మీడియా, అలాగే పత్రిక సంబంధితమైనటువంటి సినిమా, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ చూపించేది ఒకటిలా ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో జరిగేటువంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. వీరందరికీ కూడా అనుకూలమైన కాలము. ఇవన్నీ కూడా మనం గోచారరీత్యా చెప్తున్నాం. మీ పర్సనల్ జాతకంలో ఒకవేళ సర్పదోషములున్నా, కుజదోషమున్నా, రాహుకేతు దోషమున్నా ఏ రకమైన పూజలు చేసుకోవాలి, ఫిబ్రవరి నెలలో ప్రత్యేకంగా ఏ రోజులలో చేస్తాము, ఎలా చేస్తారు, వీటితో పాటుగా ప్రత్యేకంగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఏ రోజులు బాగా లేవు, అవి ఎందుకు మనం ఆ రోజులలో ఏ పనులు చేయకూడదు, ఏమైనా కేవలం పూజలు మాత్రమే ఎలా చేసుకోవచ్చు, అలాగే వివాహం కాని వాళ్ళకి ఏం చేయాలి, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు. అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, 40,000, 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది.
అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.